నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. నిఘా 2 బులెటిన్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నందలూరు రాజకీయం సెగలు, సర్వసభ సమావేశం రద్దు వెనక మేడా బ్రదర్స్ కుట్ర. జగన్ దంపతులపై అసభ్య వ్యాఖ్యలు, జమ్మలమడుగు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. జర్నలిస్టులకు కంటిపై ప్రత్యేక శ్రద్ధ. అనంతలో ఈ నెల 29న ఉచిత కంటి వైద్య శిబిరం. క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారమే నా లక్ష్యం, జమ్మలమడుగు కొత్త ఆర్డీఓ శిరీష. కడప రైతులకు శుభవార్త. వచ్చే నెల 15 వరకు కేసీ కెనాల్ సాగునీరు విడుదల. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ప్రకటన. నందలూరు మండల సర్వసభ్య సమావేశం రద్దు వ్యవహారం ఇప్పుడు నియోజకవర్గంలో రాజకీయ దుమారాన్ని రేపుతోంది. వైసీపీ నేతలు అవినీతి భాగోతం బయటపడుతుందనే భయంతోనే ఎంపీపీ మేడా భాస్కర్ రెడ్డి కుట్రపూరితంగా సమావేశాన్ని రద్దు చేయించారని టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జి చమర్తి జగన్మోహన్ రాజు గారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరై ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సమయంలో అకస్మాత్తుగా సమావేశాన్ని రద్దు చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా సింగిల్ విండో చైర్మన్కు కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడం చూస్తుంటే అక్కడ ఏదో పెద్ద కుంభకోణమే జరుగుతోందని చమర్తి ఆరోపించారు. అధికారుల తీరుపై కూడా చమర్తి జగన్మోహన్ రాజు గారు నిప్పులు చెరిగారు. అధికారులు కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్నారా లేక ఇంకా వైసీపీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారా అంటూ నిలదీశారు. గత 5 ఏళ్లుగా మేడా సోదరులు చేసిన అక్రమాలకు అధికారులు వత్తాసు పలకడం ఇకపై సాగదని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోందని, ఎవరైనా అధికారులు పద్ధతి మార్చుకోకుండా వైసీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని, వైసీపీ అరాచకాలకు ఇక చెల్లు చీటి తప్పదని చమర్తి జగన్మోహన్ రాజు హెచ్చరికలు జారీ చేశారు. నమస్కారములు. ఈరోజు సర్వసభ సమావేశం అని చెప్పని నిన్న సాయంకాలం నాకు ఆహ్వానం పలకడం జరిగింది. సరే వస్తామని చెప్పినాము. అయితే ఎంపీడీఓ గారు ఏమంటారంటే కింద కూర్చోవాలా అంటాడు. మాకు రూల్ లేదు, మీరు కింద కూర్చోవాలా అంటాడు. సార్ అదేంటది, మాకు టీడీపీలో మేము మండల దానికి సంబంధించిన వాళ్ళమే కదా, ఒక బ్యాంకుకి వాళ్ళము, మాకు ఆయనతో పాటు సహకరించాలి కదా అంటే లేదు, అతను పక్కన కూర్చున్నానికి లేదు అని చెప్పని ఎంపీడీఓ గారు అంటారు. అదేంటది అంటే రెడ్డి రాజ్యమా, ఆయన పక్కన ఎవరు కూర్చోకూడదా? ఏందో అర్థం కాల. అంటే మేము బలిజీ కులస్తున్నాం అని చెప్పని ఆయన పక్కన ఎవరు కూర్చోకూడదా? అంటే ఎండిఓ ఎంఆర్ఓ ఆయన ఏంది ఇది అర్థం కాలేదు. అంత పెద్ద స్థాయి అంది. ఆయన ఏమన్నా ప్రజలచే ఎన్నుకోబడిన నాయకుడా? కాదు కదా, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు. ఇప్పుడు ఎంపీటీసీలు ఉన్నారో ఒకరన్నా ప్రజాక్షేత్రంలో గెలిచిన వాళ్ళ లేదు కదా. అతను కానీ ఏం అంత పవర్ కలిగిన మనిషి కాదే. అతనికి ఎందుకు అంత మర్యాద ఇచ్చి మరి ఎంపీడీఓ గారు దాన్ని చేస్తున్నాడు? అది మానుకోవాలా. రెండోది, సర్పంచ్ అనేది పవర్ఫుల్, వాళ్ళ ఓట్లతో ఎన్నుకొని గెలిచిన వాళ్ళు మెయిన్. కానీ వీళ్ళంతా డబ్బులు ఇచ్చి తీసుకువచ్చిన వాళ్ళే, వాళ్ళందరినీ ముందు కూర్చోబెట్టుకోవడము, ఆయన రాజమాదిరిగా పరిపాలనము, పార్టీ కార్యక్రమాలన్నీ ఇక్కడ పార్టీలో ఆఫీసులో చేయడము, ఇది కరెక్ట్ కాదు. ఈ పద్ధతి అంతా మానుకోవాలి. మాకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడి రాత్రి బొగుళ్ళు వాళ్ళు శ్రమించి ప్రజలకు సేవ చేయాలని చెప్పని వాళ్ళు తప్పిస్తున్నారు. కానీ ఈ మాదిరిగా రాజకీయం చేయాలని కాదు, అది మానుకోవాలి. ఇంకా మీద అటువంటి ఏదైనా కార్యక్రమాలు చేస్తే ఒప్పుకోమని ఈ సభముగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు జమ్మలమడుగులో కలకలం రేపుతున్నాయి. వివరాల్లోకి వెళితే, వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత పట్టాభిరామ్, అలాగే వైఎస్ భారతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జనసేన మహిళా నాయకురాలు సుభాషిణిపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ జిల్లా మున్సిపల్ విభాగం అధ్యక్షుడు హృషికేశవరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన జమ్మలమడుగు పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. జగన్ దంపతుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడిన వీరిద్దరిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హృషికేశవరెడ్డిని పోలీసులు కోరారు. రాజకీయ విమర్శలు హద్దు దాటి వ్యక్తిగత దూషణలకు దిగడంపై స్థానికంగా నిరసన వ్యక్తమవుతోంది. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తూ స్వచ్ఛాంధ్ర చైర్మన్ టీడీపీ నాయకుడైనటువంటి పట్టాభిరామ్ గారు చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో మాట్లాడారు. ఈ రెండింటిని చాలా 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 ఖండిస్తూ
అసలు ఆ పదజాలం వింటే ఎవరికైనా సరే కోపాలు వస్తాయి. కానీ వైఎస్ఆర్ మార్గంలో, జగన్మోహన్ రెడ్డి గారి మార్గంలో, వైఎస్ అవినాష్ రెడ్డి గారి మార్గంలో శాంతియుతంగా మేము నిరసన తెలియజేయాలనుకున్నాం. కానీ ఈ నిరసన తెలియజేస్తే పోలీసు వారి పర్మిషన్ రాదు కాబట్టి పోలీసు వారికే బిఎన్ఎస్ యాక్ట్ 2000 ప్రకారం వారిపైన కంప్లైంట్ ఇచ్చినాం. గౌరవ సిఐ గారు కంప్లైంట్ తీసుకున్నారు. గౌరవ సిఐ గారికి పోలీసు వారికి విజ్ఞప్తి చేయడం ఏమనగా మా కంప్లైంట్ని యాక్సెప్ట్ చేసి ఎఫ్ఐఆర్గా ఫైల్ చేసి వారిపైన తగు చర్యలు తీసుకుంటారని ప్రార్థిస్తున్నాను, ఆశిస్తున్నాను. ఇదే విధంగా కొనసాగుతూ పోతే ఒక నాయకులు అనేవాళ్ళు ఎవరైనా సరే ఏ పార్టీ నాయకులైనా సరే ఆ విధంగా మాట్లాడడం చాలా తప్పు. అందులో భారతీ మేడం గురించి మాట్లాడడం అసలు వాళ్ళకు తెలివిని మాట్లాడుతున్నారో తెలివి లేక మాట్లాడుతున్నారో అర్థం కాదు. భారతీ మేడం గారి గురించి ఆమె ఏ రాజకీయాలలో జోక్యం చేసుకోరు. ఆమె కుటుంబము, తర్వాత ఆమె సాక్షి ఛానల్ తప్ప ఏమి తీసుకుని అంటే ఏ రాజకీయాలు కూడా పట్టించుకోరు. అటువంటి స్త్రీమూర్తిని ఎంతోమంది అనాథ పిల్లలకు తానే తల్లిగా మారినటువంటి ఒక మాతృమూర్తిని వెంకటప్ప స్కూల్ కానీ, తర్వాత వికలాంగుల కోసం చేసే స్కూళ్ళు కానీ, మదర్ తెరీసా కొన్ని ఆశ్రమాలు కానీ ఎన్నో ఆమె దత్తత తీసుకోవడమో, ఆమె చేయడమో, ఎంతోమంది మహిళలకు వివాహాలకు హెల్ప్ చేయడమో, అసలు ఆమె యొక్క గొప్పతనం తెలియక వాళ్ళ విధంగా మాట్లాడినారు. ఆ దేవుడు వాళ్ళకి క్షమించాలా. ఎందుకంటే ఈ విధంగా మాట్లాడిపోతే పురుగులు పడిపోతారంటారు, పెద్దలు చెప్తా అంటారు. కాబట్టి వాళ్ళకి క్షమించాలా. జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏంటి, పట్టాభిరావు గారి స్థాయి ఏంటి, ఆయన ఒక పార్టీకి లీడరు, ఒకసారి సీఎం అయినాడు. నువ్వు ఎమ్మెల్యే కూడా కాదు, ఎమ్మెల్సీ కాదు, అసలు మీకు ఏదో చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. ఆ చైర్మన్ పోస్ట్ లేకపోతే మీ ఎవరు? హూ ఆర్ యూ? ఇటీవల కాలంలో వర్కింగ్ జర్నలిస్టులకు కంప్యూటర్ ప్రతిరోజు వార్తల రూపంలో విపరీతంగా పనిచేస్తుండటంతో పెద్ద ఎత్తున జర్నలిస్టులకు కంటి సమస్యలు వస్తున్నాయి. వాటి సమస్యలు పరిష్కరించాలన్న లక్ష్యంతో సత్యసాయి అనంతపురం జిల్లాల్లోని ఉమ్మడి అనంతపురం జిల్లాల్లోని వర్కింగ్ జర్నలిస్టుల అందరికీ కంటి ఆరోగ్యం కొరకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, ఏపీ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యం శ్రీ మీనాక్షమ్మ ఫౌండేషన్, రవికాంత్ రమణ గారి సౌజన్యంతో సహకారముతో ఈ కార్యక్రమాన్ని ఈ నెల 29వ తారీఖున ఆదివారం అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్ నందు ఉదయం 9 గంటలకు వర్కింగ్ జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు ఉచిత కంటి పరీక్షల అద్దాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, ఏపీ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి తెలిపారు. వర్కింగ్ జర్నలిస్టులతో పాటు వారి తల్లిదండ్రులు, వారి పిల్లలు కూడా ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. అవసరమైతే కంటి అద్దాలు, కంటి ఆపరేషన్లు సైతం ఉచితంగా చేయడం జరుగుతుందని జిల్లాలోని ప్రతి ఒక్క జర్నలిస్టు కుటుంబ సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మచ్చా రామలింగారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇటీవల కాలంలో జర్నలిస్టులు ఎక్కువగా కంప్యూటర్లు చూడడం వల్ల డెస్క్ జర్నలిస్టులు అందరూ కంటి సమస్యలు బాధపడుతున్నారని, వాటిని పరిష్కరించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నామని మచ్చా వివరించారు. సత్యసాయి అనంతపురం జిల్లాలోని ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం, కదిరి, పుట్టపర్తి, పెనుగొండ, మడకసిర, రాప్తాడు, సింగనమల, కళ్యాణదుర్గం, రాయదుర్గం, తాడిపత్రి, గుత్తి, గుంతకల్, పామిడి అన్ని మండలాల్లో ఉన్నటువంటి జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు అందరూ ఈ ఉచిత కంటి పరీక్షల్లో పాల్గొనవచ్చునని మచ్చా రామలింగారెడ్డి తెలిపారు. ఉచిత కంటి పరీక్షలు చేసుకోవాలని ఆసక్తి ఉన్న జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ఈ నెల 29వ తారీఖు లోపు వారి పేర్లను నమోదు చేసుకోవాలని మచ్చా రామలింగారెడ్డి అన్నారు.
జమ్మలమడుగు డివిజన్లో పాలనా యంత్రాంగం మరింత వేగవంతం కానుంది. జమ్మలమడుగు ఇన్ఛార్జ్ ఆర్డీఓగా జె శిరీష బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ KHUDA సెక్రటరీగా విశేష సేవలు అందిస్తున్న శిరీష గారికి ప్రభుత్వం అదనపు బాధ్యతలను అప్పగించింది. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆమె తన పనితీరుపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలు, మైనింగ్ రంగంలో ఉన్న సవాళ్లు మరియు సోలార్ ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆమె వెల్లడించారు. ఈ సమస్యల పరిష్కారమే తన ప్రథమ ప్రాధాన్యతనని, కేంద్ర స్థాయిలో సమస్యలను స్వయంగా సమీక్షిస్తానని ఆమె స్పష్టం చేశారు. కొత్త ఆర్డీఓ రాకతో జమ్మలమడుగులో పరిపాలన మరింత పారదర్శకంగా, ప్రజాహితంగా మారుతుందని స్థానికులు ఆశిస్తున్నారు. నా పేరు శిరీష. ఈరోజు నేను ఇక్కడ ఆర్టీఓ జమ్మలమడుగుగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ మండలంకి వచ్చి ఇక్కడ డివిజన్కి వచ్చిన తర్వాత స్టాఫ్ అందరితో మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి భూ సమస్యలు కానీ, అదేవిధంగా ఏవైతే ల్యాండ్ ఎక్విజిషన్ కేసెస్ ఉన్నాయో, ఏవైతే మైనింగ్ ఇష్యూస్ కానీ, సోలార్ ప్రాజెక్ట్కి సంబంధించిన భూ సమస్యలు కానీ, ఇవన్నీ కూడా ప్రియారిటీ బేస్తో కంప్లీట్ చేస్తాము. అదేవిధంగా పబ్లిక్కి సంబంధించిన భూ సమస్యలు కానీ, ఆర్ఓఆర్ ఇష్యూస్ కానీ, కరెక్షన్స్ కానీ ఏది ఉన్నా కూడా డైరెక్ట్గా మాకు అర్జీ ఇస్తే దాన్ని సత్వరంగా పరిష్కరిస్తాము. ఎక్కడ ఎటువంటి రెవెన్యూ సమస్యలు వచ్చినా తహసీల్దార్ని కానీ, ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్ని కానీ సంప్రదించి వాళ్ళ సమస్యను తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. కడప జిల్లాలోని కేసీ కెనాల్ ఆయకట్టు రైతులకు శుభవార్త. సాగునీటి కోసం ఆందోళన చెందుతున్న రైతులకు భరోసా కల్పించారు. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ రెండవ పంట సాగుపై రైతులు ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. వచ్చే నెల 15వ తేదీ వరకు కేసీ కెనాల్ కింద సాగు చేసుకున్న పంటలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగునీరు అందుతుందని హామీ ఇచ్చారు. రైతులు ఆందోళనను గమనించిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. అంతేకాకుండా కేసీ కెనాల్ అధికారులతో స్వయంగా మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. సుంకేసుల నుండి ఇప్పటికే నీటిని విడుదల చేశామని, రాబోయే 2-3 రోజుల్లో కెనాల్లోకి నీటి ప్రవాహం మరింత పెరుగుతుందని ఆయన వివరించారు. రైతులెవరూ భయపడకుండా ధైర్యంగా రెండవ పంటను పండించుకోవాలని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. మన కేసీ కెనాల్ కింద ఉన్నటువంటి రైతులందరూ పంటలు వేసుకున్నారు. పంటలకు వాటర్ సమస్య ఉందని చెప్పి అందరూ చాలా ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాం, కలెక్టర్తో మాట్లాడినాం. కలెక్టర్ రైతులు ఏం తొందరపడాల్సిన అవసరం లేదు, ఏం భయపడాల్సిన అవసరం లేదు, 15వ తారీఖు వరకు ఖచ్చితంగా నీళ్ళు వస్తాయని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు. అదే రకంగా పైన ఉన్నటువంటి ఎస్సీ గారికి, సిఈ గారితో అందరితో మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు కూడా సిఈ గారు కూడా ఈరోజు సుంకేశ్వర దగ్గర నుంచి కూడా నీళ్లు వదలడం జరిగింది. ఇంకా 2-3 రోజుల లోపల మనకు కూడా రేంజ్ కూడా పెరుగుతుంది. కాబట్టి కేసీ కెనాల్ కింద ఉన్నటువంటి రైతాంగం అందరూ ఏమీ భయపడాల్సిన అవసరం లేదు, ఆందోళన పడవలసిన అవసరం లేదు. ఇప్పుడే కలెక్టర్తో మాట్లాడుకొచ్చాము, ధైర్యంగా మీరు పంటలు పండించుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నందలూరు రాజకీయం సెగలు, సర్వసభ సమావేశం రద్దు వెనక మేడా బ్రదర్స్ కుట్ర. జగన్ దంపతులపై అసభ్య వ్యాఖ్యలు, జమ్మలమడుగు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. జర్నలిస్టులకు కంటిపై ప్రత్యేక శ్రద్ధ, అనంతలో ఈ నెల 29న ఉచిత కంటి వైద్య శిబిరం. క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారమే నా లక్ష్యం, జమ్మలమడుగు కొత్త ఆర్డీఓ శిరీష. కడప రైతులకు శుభవార్త. వచ్చే నెల 15 వరకు కేసీ కెనాల్ సాగునీరు విడుదల, ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ప్రకటన. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిఘా 2 న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.